కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా మీడియా అకాడమీ రాజకీయాలకు అడ్డాగా మారింది. తమకు అనుకూలమైన వారికి అక్రిడేషన్లు ఇవ్వటము, లేకపోతే అక్రిడేషన్లు ఆపటము, బెదిరింపులు చేసి తమ సంఘంలోకి వస్తేనే అక్రిడేషన్ ఇస్తామని చెప్పి బెదిరింపులకు, రాజకీయాలకు మీడియా అకాడమీ వేదికగా మారింది. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు ఆపాలి. అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి. అర్హులైన జర్నలిస్టులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. దీన్ని తక్షణమే నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్రంలో జర్నలిస్టులు అందరూ కూడా ఉద్యమం చేస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తారు కూడా వెనకాల పోం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ముట్టడికి సూర్యాపేట జర్నలిస్టుల పక్షాన పూర్తి మద్దతు, నైతిక మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సంతోషం. మన రాంబాబు గారు ఎట్లయితే మాట్లాడినట్టే సమస్య పైన మాట్లాడితే చాలా బాగుంటుంది.